పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారత ఆర్థిక రూపశిల్పి మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కేఎస్పీ రోడ్డులోని కాంగ్రెస్ పట్టణ కార్యాలయం నందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, 10 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహించారని అన్నారు. వారి హయాంలోనే ఉపాధి హామీ పథకం మరియు సమాచార హక్కు చట్టం తెచ్చారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जोहार सरदार मनमोहन सिंह जी, जोहार सरदार मनमोहन सिंह जी। मम्मल्ని కూడా కవరింగ్ చేయండి. अमर है मनमोहन सिंह जी, अमर है मनमोहन सिंह जी, अमर है मनमोहन सिंह जी। जोहार सरदार मनमोहन सिंह जी, जोहार सरदार मनमोहन सिंह जी, जोहार सरदार मनमोहन सिंह जी। వ్యక్తిత్వాన్ని ఈరోజు మన్మోహన్ సింగ్ గారు మరణించటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు. మన్మోహన్ సింగ్ గారు యాక్చువల్గా రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఆర్థికవేత్త. ఆర్బీఐ గవర్నర్గా చేస్తున్నప్పుడు, పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ టైంలో ఆర్థిక సంస్కరణలన్నీ ప్రవేశపెట్టి మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేసి, మన్మోహన్ సింగ్ ద్వారా ఈ ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టింది పివి నరసింహరావు. ఆ విధంగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కాలంలో మళ్ళీ బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2004 నుంచి 10 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా యూపీఏ 1, యూపీఏ 2 రెండు గవర్నమెంట్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా నడిపిన ఘనత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది. ఆయన మరి ఎన్నో సంస్కరణలు చేశాడు. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఇప్పుడు పనికి ఆహార పథకం పెట్టడం కానీ, పొద్దున టీవీలో చర్చల్లో ఒక ఆయన చెప్తున్నాడు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా కడప జిల్లాలో ఆహార పనికి పథకం చూడటానికి ఒకసారి వచ్చాడు. చాలా గొప్ప విషయం. ఏదైనా సరే ఆయన హయాంలో 60,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశారు. ఇయ్యాలేదో రుణమాఫీ అని వాళ్ళు చెప్తున్నారు, కాదు, 60,000 కోట్ల రుణమాఫీ చేశాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఎటువంటి మచ్చ లేని, అవినీతి లేని పరిపాలన అందించిన ఏకైక వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా లోటు. మరి వారు అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ దేశానికి కూడా ఒక దిశ చూపెట్టిన వ్యక్తి. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మరి సంతాపం తెలియజేస్తూ ఇవాళ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం చేయటం, మరి వారిని గౌరవించుకోవటం, అదేవిధంగా ఫ్యూచర్లో ఈ కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా మరి విజ్ఞప్తి చేస్తూ, మరి వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ విరమిస్తుంది.